ఈ వార్డులో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మున్సిపాలిటీ అభివృద్ధి అనేది చాలా కుంటుపడింది. ప్రభుత్వం మారిన తర్వాత గతంలో ఇచ్చిన ప్రతిపాదనలు అన్ని కూడా మార్చుకొని నడవడానికి రోడ్లు లేవు, మంచినీటి సమస్య, వేసవకాలం వస్తా ఉంది, ఎండలు వస్తా ఉన్నాయి, మంచినీటి సౌకర్యం లేదు, మున్సిపాలిటీ పంపులు చెడిపోతే వాటిని బాగు చేయించే పరిస్థితి కూడా ఈ మున్సిపాలిటీలో లేదు. కాలువ కట్టల మీద వెళ్ళినప్పుడు కూడా పంపులు బాగు చేయకపోవడం వల్ల మంచినీళ్ళ కోసం తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. మున్సిపాలిటీలో అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారు, దోపిడీ మట్టికి ప్రమాణంగా చేశారు. మున్సిపాలిటీలో పనులు చేయకుండా మున్సిపల్ కమిషనర్లు మన ప్రజాప్రతినిధి ఇద్దరు కలిసి కోట్లాది రూపాయలు బిల్లులు చేసుకున్నారు. ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి కొన్ని పనులు 27వ వార్డు చూసాం. వీళ్ళకి 4 సంవత్సరాల 10 నెలలు అయింది ఈ ప్రభుత్వం వచ్చి. ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఓట్ల కోసం ఎన్నికల ముందు యాంటీ డేట్ తో శాంక్షన్స్ తీసుకొని అప్పటికప్పుడు పనులు మొదలు పెట్టి హడావుడి చేయడం జరుగుతాం. కొన్నూరు మున్సిపాలిటీలో ఈ 4 సంవత్సరాల 10 నెలల్లో జరిగిన అభివృద్ధి ఏంటంటే రేట్లు పెరిగి లంచాల రేట్లు గతంలో 1000 ఉండేది 10,000 అయింది. అభివృద్ధి పేరు మీద ఈ మున్సిపాలిటీలో దోపిడీ జరిగింది. మున్సిపాలిటీలో ఆగిన అభివృద్ధి పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మున్సిపాలిటీలో కావాల్సిన పనులు చేసి శాశ్వతంగా ఈ పట్టణానికి మంచినీటి సమస్య లేకుండా చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం.